మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు ప్రముఖ నటి పులి సీత గారు ఉన్నారు. నమస్కారం సీత గారు. నమస్కారం అండి. మీది నెల్లూరు అని తెలిసిందే. మాదేమో ఈస్ట్ గోదావరి, గోదావరి జిల్లా అనమాట. మా జిల్లా స్టైల్లో నేను మాట్లాడతా, మీ నెల్లూరు స్టైల్లో మీరు మాట్లాడండి. మీ జిల్లా స్టైల్లో మీరు క్వశ్చన్స్ అడగండి, మా నెల్లూరు స్టైల్లో మేము సమాధానం చెప్తాం కదా. మరి పవన్ కళ్యాణ్ ఎక్కడ అనుకున్నావు? కాకినాడ తెలుసు కదా. తెలుసు. కాకినాడ పక్కనే పిఠాపురం. ఏంటి పవన్ కళ్యాణ్ గురించి అసలు ఈ 6 నెలలు ఎలా చేశారు, ఏమనిపిస్తుంది మీకు? పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం ఏముందండి, కళ్ళకి కనపడతా ఉంది కదా. సో ఏ విధంగా ఎట్లా పరిపాలన ముందుకి సాగిపోతుంది అనేది అది జగమెరిగిన సత్యం కదా, అందరు చూస్తా ఉంటారు కదా. ప్రత్యేకంగా మనం పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడతాము? రాజకీయంలోకి వచ్చిందే ప్రజలను ఉద్ధరించడానికి అయితే, ఇప్పుడు ప్రత్యేకంగా మనం నువ్వు నేను ఇద్దరు మాట్లాడుకోవడానికి ఏముంది? కంటికి కనిపిస్తా ఉంది కదా. సో మొన్న షిప్ సీజ్ చేయడం అయితే గానీ, తర్వాత పిల్లలు చనిపోయిన తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకు కూడా పెన్షన్ ఇవ్వమని చెప్పడానికి ఆ సలహాలు గాని, ఇదంతా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి ఈ పరిపాలనలో ఎంత చక్కగా ఉందో మనం చూస్తా ఉంటాం కదా. చెప్పడానికి ఏముంది? అని బ్రహ్మాండం ఉంది, యావరేజ్ గా ఉందా అని? బ్రహ్మాండంగా ఉండే యావరేజ్ ఎక్కడండి, బ్రహ్మాండం. ఇంక దాని గురించి చెప్పడానికి లేదు. ఏదైతే ఆయన ఎలక్షన్ ముందు చెప్పినారో ఇప్పుడు అదే పదగా ప్రగతి పదంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు కదా. చెప్పిన మాట చెప్పినట్టుగా ఇచ్చిన సార్ 21 సీట్ అయినా సరే చక్కగా గెలిస్తే చాలని చెప్పేసి అమ్మవారిని నమ్ముకున్నాడు. ఇప్పుడు 21కి చరిత్రలో ఎక్కడా లేదు కదండి ఇచ్చిన సీట్ల మొత్తం గెలవడము. సో ఇంకా అక్కడే తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవడము. ఇంకా ఇప్పుడు చెప్పుకోవడానికి ఏముంటది, గెలిచినప్పుడే అయిపోయా. ఎప్పుడైనా చూసారా మీరు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని పలకరించారా ఆయన? లేదండి. మరి దత్తపుత్రుడు అంటుంటే ఎవరంటారు తెలుసా మీకు? దత్తపుత్రుడు అని వాళ్ళు అంటారండి. పనికి మనలో ఏమైనా మాట్లాడతారు, అవన్నీ పట్టించుకుంటే ఎట్లా చెప్పండి. దత్తపుత్రుడు అండి, నువ్వు దత్తపుత్రుడివి, నీకు ఇదులకు ఇన్ని పెళ్ళాలు అని అనేవారు. దాన్ని ఏంటి ఎలా చేసాడు అని పవన్ కళ్యాణ్ చూస్తుంటే మాకు సంతోషంగా ఉంటుందా, ఎలా ఉంటుంది? ఏం లేదు, దత్తపుత్రుడు అంటే సపోర్ట్ చేయకుండా, చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోతారని కదా. ఒక్కరు సింగిల్ గా వచ్చేస్తే ఇప్పుడు అందరు కలిసి కట్టుగా ఉండేసరికి ఈ రోజు భయపడతా ఉండారు. ఏదైనా ఒక మాట అనేస్తే ఓ భయపడి పారిపోతాడేమోలే, అందుకని కదా వీళ్ళందరూ మాట్లాడిందే. కానీ కుదరకపోయా. ఇప్పుడు కుదరకుండా గెలిచేసరికి అందరికి మొగుడై కూర్చున్నా. ఇప్పుడు దత్తపుత్రుడు అప్పుడు అనమానండి చూద్దామా, జగన్మోహన్ రెడ్డి గారు గాని, రోజక్కను గాని, కొడాలి నాని గాని ఇప్పుడు అనమానండి అసలు ఎక్కడ కనిపిస్తా ఉంటారు మీకు? మరి రోజక్క ఏంటి మరి ఏం క్షమాపణ? పేరు నాన్న ఒక అతను ఉన్నాడు. నేను అనుకున్నాను పేరు నాన్న మీటింగ్లు ఎడుతున్నా, నేను అనుకునేవాడిని అయ్యి బాబోయ్ ఈ నీతిమంతుడు అందుకే ధైర్యంగా వస్తున్నాడు బాబు అనుకున్నాను నేను. మరి బియ్యం సంగతి తెలిసిందా మీకు ఏమన్నా? అయ్యో దానికి వీడియో కూడా పెట్టినా కదండి నేను. పెట్టి నేను అందరు మాట్లాడడం లేదు కదా, మన కొడాలి నాని అన్న గాని, రోజక్క గాని, వల్లభనేని వంశీ అన్న గాని, ఇంకా చాలా మంది ఇట్లా సజ్జల వీళ్ళందరూ ఉన్నారు కదా. ఏందబ్బా వీళ్ళందరూ మాట్లాడలేదు, ఇంతకు ముందు బాగా మాట్లాడినారు కదా, తిట్టినారు కదా, సో అందుకని భయపడి ఏమన్నా మాట్లాడలేదు అనుకుని, సరే ఈ పేరు నాన్న ఈ మధ్య మాట్లాడుతా ఉన్నాడు కదా, మాట్లాడుతా ఉంటే నేను ఏమనుకున్నానంటే సరేలే పాపం నీతివంతుడేమో అందుకే ధైర్యంగా వచ్చి మాట్లాడుతా ఉంటాడు కదా అని అనుకుంటేనే. అయ్యో మనం చూసినానండి వీడియో, నేనా చూసి షాక్ అయినా. అన్న నువ్వు ఒకటి గోడామ ఒకటి పెట్టి కట్టి దానికి మా వదిన పేరు పెట్టినవు కదా, నువ్వు జయసుధ గారి పేరు, మా పేరు నన్ను భార్య పేరు జయసుధ పెట్టి ఎన్నో వేల బస్తాలు ఉంటే దాంట్లో కొన్ని బస్తాలు సంఖ్య నాకు సరిగ్గా అర్థం కాలేదు, కొన్ని బస్తాలు వెళ్ళిపోతే దానికి దీన్ని పంది కుక్కులు తిన్నామని చెప్తే అసలు ఏమన్నా నాకు నిజంగా నవ్వు వచ్చిందండి ఆయన చెప్తా ఉంటే. పంది కుక్కులు అని తింటాయా? మహా అయితే 1 బస్తా 2 బస్తాలు తింటాయి ఎలుకలు పంది కుక్కుల. దొరికిపోయా పాపం మా అన్న. ఏం చేస్తా ఇట్లాంటివన్నీ చేస్తాడని అనుకోకపోయా, మా అడ్డంగా దొరికిపోయా. డబ్బులు ఇచ్చేస్తాను, మీ కార్డు డబ్బులు పే చేస్తాను అన్నాడు ఆయన. 3,000-4,000 బస్తాలు మిస్ అయిపోయాయి. 3,800 ఎంతో నేను డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు. తప్పేంటి దానికి మళ్ళీ మా జగన్ అన్న ఇట్లాంటి దిక్కుమాల సందర్భం పెట్టుకోబట్టే కదా ఈరోజు 11 సీట్లు వచ్చినాయా. ఇది లేక కొనసాగిపోతే పోయింది అనుకో, ఈసారి 8 వస్తాయి. లేకపోతే ఏంటి సరుకు ధరల బియ్యము ఎక్స్పోర్ట్ చేస్తే తప్పేంది మాట్లాడుతున్నావు? నువ్వు పండించే నీ చేలో పండించి వడ్లు కష్టపడి వడ్లు మిషన్కి వేసి బియ్యం తెచ్చేసి నువ్వు పంపిస్తే అది ఓకేలే, నీకు 40 ఎకరాలు ఉంది కాబట్టి ఇన్ని బస్తాలు ఇన్ని బియ్యం వచ్చినాయి అనుకోవచ్చు. ప్రభుత్వం ఏదైతే వీళ్ళకి రేషన్కి ప్రజలకు ఇచ్చిన బియ్యాన్ని తరలిస్తే అది ఎక్కడ మరి? ఆ మాత్రం కూడా నాలెడ్జ్ తెలియకుండా ఎట్ట సీఎం అయ్యాడో నాకైతే అర్థం కావట్లేదు మా జగన్ అన్న. మీరు చెప్పినట్టు అప్పుడు నాకు అర్థమైంది. అదే అంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ రైస్ అంటారు, 10 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నారంట. తప్పేంటి? 10 రూపాయలు వాళ్ళు వద్దన్నారు, 10 రూపాయలు ఇప్పుడు కొనుక్కున్నారు, ఈయన అమ్మారు. ఏంటి తప్పేంటి దీంట్లో? తప్పు లేకుండా ఎట్టుంటది? ఆ మాత్రం తెలీదా?
అట్లా ప్రజలకు వచ్చిన దాన్ని అలాంటప్పుడు తీసి పడేయాలి కదా, అవసరం అయినప్పుడు దేనికి. ప్రజలు తింటారనే కదా అందరికి బియ్యం ఇస్తా ఉంటారు. కొన్ని అలాంటివి జరుగుతా ఉంటాయి. ఓకే, ఇప్పుడు వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు ఏదో కొందరు అయితే ఏదో టిఫిన్ కనో వాటికనో కొందరు అమ్ముకుంటారు, వాళ్ళకి వచ్చినాక 5 కేజీలు 4 కేజీలు అమ్ముకుంటారు. ఓకే, దాన్ని తీసేద్దాము. నువ్వు ఇంత వేల బస్తాలు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు అంటే ప్రజలకు ఇవ్వకుండా నొక్కేసినాయే కదా ఈ అర్థమా. ఆ మాత్రం మా అన్నకి అర్థం కాకపోతే జగన్ అన్నకి ఇది చాలా విరుద్ధంగా వల్ల నాకు అర్థం కాల ముందు. తర్వాత ఏం చేద్దాం, మా అన్నకి ఇట్లా గ్రహాలండి వీళ్ళంతా శని గ్రహాలు, ఒక గ్రహం కూడా మంచి గ్రహం లేకపోయా. పేర్నాని గ్రహం మంచిది గ్రహం అనుకున్నాం, అయితే ఆయన కూడా చూస్తారు మాట. అది కూడా పాడిపోయిన గ్రహం అండి అది. ఇక అంబటి రాంబాబు అని మా సంక్రాంతికి డాన్స్ చేస్తుంటాడు, సంక్రాంతి వచ్చేస్తుంది, ప్రాక్టీస్ చేయాలి కదా. డాన్స్ ఎలా ఉంటుంది అంబటి రాంబాబు డాన్స్? చూసారా మీరు ఎప్పుడైనా డాన్స్? చూసాను. ఇలా చక్కగా బెమ్మని డాన్స్ చేస్తాడు ఆయన. ఆయన కూడా నీతి మంత్రులు అనుకుంటాం, అత్తమానం మాట్లాడుతున్నాడు ఆయన. మరి పోలవరం మరి గురించి కూడా చెప్తుంటాడు ఆయన, అత్తమానం వచ్చి. పోలవరం గురించి ఏమైందనంటే ఏం జరిగిందో నాకు అర్థం కాదు, అక్కడ ఏముంది ఏం చేయాలో అర్థం కాదు. నేను చెప్పిందే కదా బాబు గారు చెప్పింది అని అంటారు. ఇన్ని ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఏం చేసినాడో ఏమో అర్థం కాదు. అవన్నీ ఏమో మా జగన్ అడగకపోయా ఏం చేసినవని. అడగపోవడానికి వీళ్ళు పోయి ఆయన దగ్గరికి మాట్లాడేందుకు అవకాశం ఇస్తే కదా మా జగన్ అన్న ఏమన్నా కూర్చుంటే డబ్బులు ఇస్తే ఆడ ఏదో ఒకటి చేస్తారు. ఏమి చేయకపోతే వాళ్ళ మటుకు ఏం చేస్తారా? వీళ్ళదేం తప్పులేదులండి, వీళ్ళందరూ మంచోళ్లే పాపం. పైన ఉన్న మెయిన్ ఏదైతే ధ్వజస్తంభం ఉందో అది చక్కగా లేకపోయా. అంబటి రాంబాబు మాట్లాడింది ఎలా ఉంటది అంటారు చూస్తుంటే? ఎప్పుడు ఆయన తెలుగు పండిట్ కదా. తెలుగు పండిట్? తెలుగు పండిట్లు అట్లే కదా మాట్లాడతారు. అంటే లాయర్ అన్నట్టు తెలిసింది నాకు ఎవరో. అంటే తెలుగులో బాగా మాట్లాడతారు, గడ్డం వేసుకుని మాట్లాడుతుంటాడు అన్నమాట ఆయన. కంప్లైంట్లు ఎత్తుంటాడు అందరి మీద, సీమరాజు మీద, అందరి మీద. మీరు మీ మీద కంప్లైంట్ నా మీద ఎత్తడం భయంగా ఉంది నాకు. కంప్లైంట్ ఇస్తే ఇచ్చుకోనిలేండి, మనము మాట్లాడడానికి మొదలు పెట్టిన తర్వాత ఎదుటిగా ఉండేవాడు ఎవరైనా సరే అలా భయపడి వెళ్ళిపోతే ఇప్పుడు ఇన్ని రోజులు మాట్లాడిన దానికి సార్థకత ఏముంటది చెప్పండి? వన్స్ ఒకసారి ఏదో అంటారు కదా, వన్స్ ఒక స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ అవుద్దని మా బాలబాబు డైలాగ్ లాగా మాట్లాడడం మొదలు పెట్టాక ఇప్పుడు ఎవరో సంథింగ్ వచ్చి మాట్లాడతారంటే ఎనికిపోతే అది కరెక్ట్ కాదు కదా. తీసుకోవాలి, మనం మాట్లాడాలి అడిగినప్పుడు ఎంత ధైర్యం ఉందో ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా తీసుకోవాలి కదా. నాకు అట్లా ఏం లేదు, నాకు క్లారిటీ ఉంది. ఆయన ప్రతిసారి మీటింగ్ ఎట్టేస్తున్నాడు ఆయన ఉత్తునే. ఏంటో మరి అది ఎవరేం మాట్లాడి ఈయన వచ్చేస్తున్నాడు. అంటే కొంచెం అకౌంట్ లో డబ్బులు పడతా ఉంటాయి కదా. ఓ అదే కారణం, అదే. ఒక 1,00,000 రూపాయలు, ఒక 10 లక్షలు వేస్తే ఒక 5 లక్షలు మీటింగ్ పెడతాడు, మిగతా 5 లక్షలు ఇంటికి ఉపయోగించుకుంటారు అనమాట. అది ఈ చిల్లర విషయాలు నాకు తెలియదు. తెలీదా? నాకు తెలియదు. ఎంత అంటే బాగా మాట్లాడుతున్నారు అందుకే అనుకున్నాను నేను. అడగాలరా కదా బాబు. అది అకౌంట్ వస్తుందా కొద్దిగా? మరి రోజక్క ఏంటి కనపట్లేదు మీకు? రోజక్క అంట ఏమంటావు అమ్మాయి రోజా గారిని? ఏం మే రోజా అంట? ఏం మే రోజు మన నెల్లూరు పక్కన మే అంటే అదొక గౌరవంలే, అదొక మాదిరి గౌరవం. ఏం మే అంటే ఎవరినైనా కొంచెం క్లోజ్ గా ఉంటే అక్క అంటే కొంచెం హీరోయిన్ కదా, అభిమానం కదా, అందుకని నా ప్రేమ కొద్దీ ఏం మే రోజక్క నువ్వు మళ్ళీ వచ్చేసినా అని అభిమానంతో మాట్లాడతాం. ఆంకి నాకు పర్సనల్ గా ఎలాంటి లేదు కదా. అక్కకి నాకు రోజక్కకి నాకు పర్సనల్ గా ఏం లేవు కదా. సో ఎట్లయినా యాక్ట్రెస్ కదా, తను హీరోయిన్ యాక్టర్, మేము కూడా యాక్టర్స్ గా వస్తా ఉన్నాము. సో కొంచెం అభినయ సంబంధం ఉంటది కదా, అందుక ఇదితో ఏం రోజక్క ఇది మళ్ళీ మాట్లాడుతా ఉండమని ఆ బాండింగ్ కొంచెం పెంచుకోవడానికి కోసం కదా మాట్లాడేది నేను. కేసు ఎందుకు వేస్తారు? విమర్శిస్తే కేసు వేస్తారా? విమర్శిస్తే కేసు వేసే పని అయితే పాలన బాగాలేదు, 3 మంది ఏమి సరిగ్గా లేదు, చంద్రబాబు నాయుడు చేసింది లేదు, పవన్ కళ్యాణ్ చేసింది ఏమి లేదు చెప్తుంది ఆవిడ చెప్తుంది. ఎందుకు అని అంటే ఏదో ఒకటి పని కావాలి కదా. పనిలేని మంగళోడు పిల్లితర కొరిగిండనే ఇప్పుడు ఏమి లేకపోయా పాపం. సో డబ్బులకు బాగా దోచుకోవడానికి మరిగి ఉండేవాళ్ళ, ఇప్పుడు ఏమి లేకపోయా. ఎట్లా అబ్బాయి ఎట్లా చేయాలా అంటే ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే కదా ఆ పక్కన పై నుంచి మా జగన్ అన్న ప్రెజర్ చేస్తా ఉండలా. ఏంటి నువ్వు మాట్లాడితే కదా, మాట్లాడకుండా పోతే ఎట్లా? నువ్వు ఏదో ఒకటి మాట్లాడిపోయి దుడ్లు బాగా తీసుకున్నావు కదా. ఇది మంత్రిగానో ఏదో చేసింది కదా ఆవిడ, టూరిజం మంత్రిగా బాగా దుడ్లు సంపాదించుకున్నావు కదా, మాట్లాడకపోతే ఎట్లా పోయి మాట్లాడమే అని చెప్పి ఒక డెప్పకాయ సరికి మళ్ళీ వచ్చిండేది. నేను తిరుపతి వెళ్ళా సీత, తిరుపతి వెళ్ళేసరికి అక్కడ మా రోజక్క కనబట్టలేదు, అత్తమానం వచ్చేసేదండి. ఇప్పుడు రావట్లేదు అన్నారు వాళ్ళందరూ. ఏంటంటావు ఇప్పుడు తిరుపతి అమ్మ అస్తమానం వెళ్ళిపోయారండి జనాలతో. వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద వెండితో మరి బంగారం పోతుతో ఒక వెంకటేశ్వర స్వామిని పెట్టింది. అంటే అంత మాత్రం బంగారం వెండితో వెంకటేశ్వర స్వామిని పెడితే చేసిన తప్పులు నొప్పి అయిపోతాయా?
నీకు నాకు తెలియకపోవచ్చు కదా, పైన భగవంతుడు తెలుసా? అమ్మో. మన లోపల ఉన్న అంతరాత్మ ఒకటే, గుళ్ళో ఉన్న దేవుడు ఒకటే, నాకు సంబంధించి ఇద్దరికి తెలుస్తుంది. ఇక్కడ నేను ఏది తప్పు చేస్తున్నా నా మనసాక్షి తెలుసు, లోపల ఉన్న భగవంతుడికి కూడా తెలుసు కదా. సరేలే, ఇప్పుడు నువ్వు పదవిలో ఉండవు కాబట్టి వస్తుండవు కదా మే, రా వచ్చి మొక్కో, వీళ్ళకి దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా, పోనీ ఎన్నో కొన్ని లక్షలు తీసుకుని దర్శనం ఇప్పిస్తా ఉండవు కదా, సరేలే నీ కథ మళ్ళీ చూస్తానని చెప్పా, అలా తోసేసాడు అంతే. అంటే మొత్తం ఓడిపోయింది, అయిపోయిందిగా. అమ్మా డిపాజిట్లు కూడా రాలేదు కదా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గేట్ కూడా తాకనినందు కదా. అందుకే కదా దేవుడే ఉన్నాడు. ఎవరు తాకనీయలేదంట? అవును, మా రోజక్కనే తాకనీలేదుగా. అయ్యయ్యో, అంటే అలా అంటే దేవుడు కూడా అలా చేసాడేంటి? మరి అంతే కదా, దేవుడు సాక్షాత్ అక్కడ ఉండేది. అందరూ అనుకుంటారండి వెంకటేశ్వర స్వామి కొండపైన ఉండేది జస్ట్ విగ్రహం అని అనుకుంటారు, రాతి విగ్రహం అని అనుకుంటారు. లేదు, మనసు పెట్టి ఎత్తితే కనిపిస్తుంది, అది కరెక్ట్ గా అక్కడ ఉండేది సాక్షాత్తు మనిషే అని అందరికి తెలుసు. దాన్ని అందరికి ఏమి ఇయ్యాలో వడ్డీతో సహా ఇచ్చేస్తాడు. రాజకీయంలో రోజా ఇంక రాలేదుగా. ఈ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీలో తను పార్టిసిపేట్ చేసినప్పటికీ కూడా నో ఎమ్మెల్యే, నో మంత్రి. నెక్స్ట్ టైం కూడా 2029లో తన లైఫ్ లో రాలేదు. చెప్తున్నాను కదా, ఈ టీవీ భారతీయ టీవీ స్టూడియో మీదుగా చెప్తున్నాను కదా, నెవర్. నాకు అలా అనిపించట్లేదు. నేను మళ్ళీ కానీ వస్తుంది అనుక ఇదే టీవీ ఛానల్ కి వచ్చి మీకు క్షమాపణ చెప్తా, మీ టీవీకి క్షమాపణ చెప్తా. టికెట్ ఇచ్చినప్పటికీ కూడా గెలవదు, అంతే గెలవదు. అక్కడ బ్రహ్మాండ విశాఖపట్నంలో 500 కోట్లు పెట్టి బ్రహ్మాండ బిల్డింగ్ కట్టింది రిషికొండ మీద. మరి విన్నావా నువ్వు? విన్నాను. అయంతా ఎవరు మన సొమ్మే కదంటే. సొమ్మేనా? మరి మా టూరిజం మినిస్టర్ చేసింది, ఆవిడ మినిస్టర్ చేసింది. అదేమైతే అంటుంది కదా, ఏం చెప్తా ఉంది? మన పోటీలు ఎవరైనా విమర్శిస్తే ఏం చెప్తా ఉంది? అక్కడ ఇంతకు ముందు ప్రధాన మంత్రులు, గవర్నర్లు వాళ్ళు వస్తే ఉండడానికి నీకు చెప్పినారా? నీకు చెప్పినారా మా కోసం పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టి అని? అక్కడ ఎంత విలాసవంతంగా ఆ టబ్బులు అవంతా టీవీ ఛానల్ కనపడతా ఉంటే ఆశ్చర్యం వేసిందండి. అలాంటి గురించి మాట్లాడుకుంటే అసలు టబ్బులంట, అవంట, ఇవంట, బెడ్లంట, అది అంత విలాసవంతంగా జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు ₹1 వీళ్ళ దగ్గరికి పోనీ, జగన్మోహన్ రెడ్డి గారే కదా అదంతా పెట్టేది, మా జగన్ అన్నే కదా. మరి జగన్ అన్నకు తెలుసు కదా, ప్రజల సొమ్మంతా నొక్కేసా 500 కోట్లు ఎందుకంటే ఆడ ఏం చేయాలంటే పోలవరం కంప్లీట్ చేయకూడదు డబ్బులతో. ఇప్పుడు రిషికొండను గుండు కొట్టించి కట్టమని ఎవరు చెప్పినాడు? ఆడ టూరిజం ప్లాన్ చేసేది నువ్వా? పోలవరం కంప్లీట్ చేయొచ్చు కదా, ప్రత్యేక హోదా పోయి అడగచ్చు కదా, సిబిఎస్ రద్దు చేయొచ్చు కదా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయొచ్చు కదా, 500 కోట్లతో ఎందుకు చేయలేమా? ఇట్లాంటి సన్నాసులు ఉంటే యాడ్ చేస్తారు చెప్పండి, యాడ్ డెవలప్ అయింది రాష్ట్రం. అంటే భయపడదంటావా? ఇప్పుడు అంటే క్షమించమని శ్రీరెడ్డి అని ఒక ఆవిడ ఉంది, ఆవిడ అన్నట్టుగా క్షమాపణ చెప్పదంటావా? రోజక్క క్షమించండి నా తినికన్నాను అలా కానీ క్షమాపణ అడగదంటావా? ఎవరు రోజక్క క్షమాపణ చెప్పదా? నా తెలియకన్నా తెలిసిన కన్నా తన క్షమాపణ చెప్పదు. గెలవకపోయినా పర్వాలేదు, వచ్చి మళ్ళీ మీడియా ముందుకు వచ్చి క్షమాపణ చెప్తే అది ఇంకా చాలా విపి అవుతుందిలా. అందుకని వివిఐపి అంటారు. వివిపి అమ్మో. ఏమా సీత, మరి శ్రీరెడ్డి అని ఒక ఆవిడ ఉంది, తిట్టన్నాళ్ళు తిట్టేసింది, ఎవరిని పడితే మీకు జరుగుద్ది, జూన్ 4వ తారీఖున అవుతుంది, మీకు ఉంటది అలా అంటది. మరి ఏమైందో క్షమాపణ చెప్పిందమ్మా. జగనన్న నన్ను ఏమనుకోవద్దని చెప్పి ఇక్కడ చంద్రన్న, లోకేష్ అన్న, పవన్ అన్న సారీ ఏంటి సార్ వదిలేశారేంటి? సారీ చెప్తే తిట్టేసి. అక్కడ ఏం జరిగిందంటే, ఇప్పుడు అమ్మాయి శ్రీరెడ్డి ఉంది కదా, పాపం అమ్మాయి గురించి మాట్లాడుకోవడం వేస్ట్ గానీ అయితే ఒక విషయం చెప్తా. ఒక ఆడపిల్లకి ఆలోచించా. ఎందుకు అడిగానంటే, అందరికి ఎలా మనిషి ఏంటి ఏమి ఊరుకున్నారేటే అని, అంటే అందరూ ఊరుకుపోతున్నారు. తను మిస్టేక్ చేసినా అక్కడికి వెళ్ళి పాపం చాలా కష్టపడింది కదా జగన్ అన్న కోసం. పాపం అందరి చేత మాటలు పడింది, తిరిగి అందరు తిట్టారు, తను కౌంటర్ ఇచ్చింది, తను నోటిదోలు కూడా ఉంది, తను కూడా అనింది. కానీ పాపం ఇంతమంది ఈ రోజు పార్టీ గెలిచిన తర్వాత జగన్ అన్న అమ్మాయిని అట్లా వదిలేయడం తప్పు కదా. సరే డబ్బులు ఇచ్చి నువ్వు మాట్లాడించిన పక్కన పెట్టు, అది ఎవరికి తెలియదు కదా, నువ్వు అమ్మాయికి ఎంత వేసినవో ఏంటో అనేది మనకు తెలీదు. మా అమ్మాయి యూట్యూబ్ మీద కష్టపడి సంపాదించుకొని వంటలు చేసుకుంటూ బతుకుతా ఉంది. బతుకుతా ఉన్నప్పుడు నీ గురించి మాట్లాడిందా లేదా? నీ గురించి అందరినీ ఎదిరించిందా లేదా?
అలా ఎదిరించినప్పుడు ఒక్కసారి ఒక మాట అయినా ఎవరో ఒకరి ద్వారా పోనీ నువ్వు నాయకుడు అంటే నువ్వు చెప్పలేకపోయినావు అనుకో, వేరే వాళ్ళ చేత అయినా ఇలా అమ్మాయి గురించి ఎందుకు ఇలా చేస్తున్నారంటే మాట్లాడొచ్చు కదా. సో దీన్ని బట్టి ఆ పార్టీలో ఉండే కార్యకర్తలు కానీ ఆ పార్టీలో ఉండే నాయకులు కూడా అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు శ్రీరెడ్డి అంత నోరేసుకొని పైన పడిన శ్రీరెడ్డి గురించే పట్టించుకోలేదంటే ఇంకా మన గురించి ఇప్పుడు బోరగడ్డ అనిలు ఏమన్నా ఒక మాట మాట్లాడినారా? తప్పేం, తను ఓన్ స్టైల్లో చెప్పాడు. సంపేత అలా తెలుసు కదా, బూతులు ఎక్కడ పడతాను వచ్చేస్తాను, బెడ్రూమ్ కూడా వచ్చేస్తాను అంటాడు. అందుకని ఎంతటి పెద్ద దేవుడైనా సరే ఒక చిన్న ఎంత పెద్ద తప్పు చేసినా దేవుడైనా గానే చిన్న క్షమాపణ అయితే వదిలేస్తల్లా. సో మా బాబు గారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా, లోకేష్ అన్న గారు కూడా పాప మా అమ్మాయిని అట్లా వదిలేసి ఉండారు. వదిలేసి ఉండారా అంటే అంటే ఆవిడ మాట్లాడిన మాటలు చిన్న ఏం కాదు కదా, పెద్ద పెద్ద మాటలు కదా, ముద్ర మాటలు మాట్లాడింది కదా. సో వాటికి ఇది శిక్ష ఉండాలి. కానీ తను లేదు కదా, ఎక్కడో అండర్ గ్రౌండ్ లో దాంకొని ఉంది కదా. వస్తే ఏమన్నా చేస్తారో లేకపోతే ఏందా అనేది, ఒకవేళ మా వాళ్ళు ఏమన్నా క్షమించి పాప ఆడపిల్లలని వదిలేస్తారో ఏందో ఇంకా వాళ్ళకే తెలియాలా. పాప మా అమ్మాయి రాత ఎట్లా ఉందో అమ్మాయి తెలియాలి. అంటే ఏం లేదు, ఆ శ్రీరెడ్డి మాటలకి ఈ ఆడవాళ్ళందరూ కార్యకర్తలు ఉంటారు కదా, వాళ్ళకి మాకు ఒకసారి అప్చెప్పండి, ఒక గంట సేపు అంటున్నారు వాళ్ళు. మరి అంతే కదా, జుట్టు పట్టుకుని ఏం చేస్తాం నువ్వు చూడండి, అప్పుడు మరి రోకలి పచ్చడి ఇస్తామా, ఏస్తే నాకు చెప్తే పచ్చడి చేస్తామా, మీరు రొమ్మ క్షమించకండి అంటారు. పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారమ్మా. నేను వాళ్ళతో మాట్లాడుతుంటాను కదా, ఇటు వదిలేస్తున్నారు ఇటు మా చంద్రబాబు గారు. వదిలేలా ఫోకస్ వాళ్ళ ఆ మీద ఉందిలే గానే, బట్ అప్పుడు ఆడడం తెలియదు కదా. సో లోపల ఉన్న ఏలుక పిల్లకి 6 నెలలు అయిపోయింది, బయటికి రావాలంటే ఏదో ఒకటి చేయాలి కదా. ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఇప్పుడే ఏముంది, ముందు ఉంది ముసళ్ళ పండుగ. సో తప్పు చేసిన వాడికి కంపల్సరీ శిక్ష పడాలి, పడుద్ది, మనోళ్ళు చేస్తారు. అది అమెరికాలో మా చుట్టాలు ఉన్నారన్నమాట. మనోళ్ళు తెలుగు వెళ్తుంటే, యాక్టర్లు వెళ్తుంటే అదేదో వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినాయి. ఆడవాళ్ళు వెళ్తుంటే వాళ్ళనేమో వాళ్ళతో ఫోటో తీర్చుకుంటే ఒకటి, లేకపోతే 1 hour కింద ఏ అంటున్నారు వాళ్ళు. నిజమంటారు అవన్నీను? అంటే శ్యామలక్క ఉంది కదా, అయ్యో ఆరోపణలు వస్తున్నాయి శ్యామల గారి మీద, ఏంటంటావు? అదేమో వినలేదండి నేను. వినలేదా? ఏంటి అలా అధికార ప్రతినిధి అయిపోయింది ఏంటి అంటే? ఒకటండి, ఏంటంటే ఇప్పుడు శ్యామల గారు పాలిటిక్స్ గురించి మాట్లాడారు. నేనేం మాట్లాడినా, ఏం మే శ్యామలక్క నువ్వు వచ్చినవా మళ్ళా, ఏంది మే వీళ్ళందరూ ఇటు గురించి మాట్లాడుతా ఉండవు, నీకేం తెలుసు మే అని చెప్పేసి, మీ అన్న గురించి ఇలా ఇలా చేశాడు కదా, అప్పుడు ఏం పీక్ నువ్వు మే నువ్వు, అప్పుడు అమ్మాయిల మీద హత్యలు జరగలేదా, అప్పుడు ఏడికి పోయి నువ్వు మే నువ్వా అని చెప్పేసి మాట్లాడా. నేను పిల్లల మీద అప్పుడు హత్య మానభంగాలు జరిగినప్పుడు నేను మాట్లాడాను కాబట్టి ఈరోజు నాకు ఆ రైట్ ఉంది. నువ్వేం మాట్లాడలేదు కదా, ఎందుకు మాట్లాడని మాట్లాడినా. ఏంటంటే మనం వెళ్లే రూట్ ఎలా ఉండాలి అని అంటే కొన్ని పార్టీకి కొన్ని నిబంధనలు అనేవి ఉంటాయి కదా. ఇప్పుడు సపోజ్ కి ఏదన్నా ఒక తుస్కారంగా ఒక మాట అన్నా తిరిగి ఆ మాట మనం అనకూడదు కదా. కాబట్టి పాలిటిక్స్ గురించి రోజు ఆవిడ శ్యామల గారు మాట్లాడినప్పుడు నేను పాలిటిక్స్ గురించే మాట్లాడతా, దాని గురించి తెలుసుకుంటా. ఆవిడ పర్సనల్స్ తో మనకు అనవసరం కదా. ఇప్పుడు మనల్ని ఎవరైనా అన్నప్పుడు మనం ఎంత బాధపడతామో, ఆవిడ పర్సనల్స్ గురించి మాట్లాడితే అది తప్పు కదా. సో మన పార్టీ ఏ పార్టీ అయినా మన పార్టీ కాకపోయినా ఆడవాళ్ళ యొక్క పర్సనల్స్ గురించి మాట్లాడకూడదు. నేను అప్పుడు రోజు ఎక్కడ కూడా వీడియో వాళ్ళు వదిలిపెట్టి ఇట్లా ఏదో బ్లూ ఫిలిం లో చేసిందనంటే అది తప్పు. ఆవిడ నోటి తోడుతో ఆవిడ మాట్లాడింది ఓకే, దానికి నేను ఒప్పుకుంటా. కానీ ఆవిడ పర్సనల్స్ తీసుకొని వ్యక్తిగత విషయాలు మాట్లాడకూడదు కదా. నేను ఆ మాటకే స్టిక్ అయి ఉంటా, మాట్లాడితే పద్ధతిగానే మాట్లాడతా. పర్సనల్స్ తీసుకొని మాట్లాడి దానివల్ల ఏం వస్తుంది? ప్రతి ఒక్కరికి పర్సనల్స్ అనేటివి ఉంటాయి కదా, మాట్లాడడం తప్పు కదా. మీరు జ్ఞానంగా మాట్లాడుతున్నావు నువ్వు, మరి చాలా మంది మరి ముసలక్క అదే కథలు చెప్పింది. అదే చెప్తున్నా, అది తనకి ఆ జ్ఞానం లేకపోవడం వల్ల అది పైన భగవంతుడు చూసుకుంటాడు అట్లా అని చెప్పేసి. ఇప్పుడు బాబు గారు ఉన్నారు, నేను పాలిటిక్స్ లో రావడమే బాబు గారిని చూసి వచ్చా. ఆయన యొక్క ఉన్నతమైన జ్ఞానానికి, ఆయన యొక్క ఇది లాంగ్ విజన్ కి నేను చూసి నేర్చుకుని వచ్చాను అనమాట పాలిటిక్స్ లోకి. అంటే నాయకుడు అంటే ఇట్లా ఉండాలి అని చెప్పేసి. అలాంటప్పుడు ఎప్పుడన్నా బాబు గారు నోటించా నువ్వు ఆడ పడుకున్నావు ఈడు పడుకున్నావు ఆడదొర్లే అని ఎప్పుడైనా అన్నాడా? లేదు. కింద ఏమన్నా పార్టీ నాయకులు ఏమన్నా అని ఉంటారే కానీ బాబు గారు అన్నారా? అది కదా హుందాతనమా. పవన్ కళ్యాణ్ గారిని 3 పెళ్ళిళ్ళు అంటున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా క్రాస్ చేసినాడా? లేదు కదా. సో ఏం మాకు తెలియకనా, మాకు మాటలు రాకనా? ఒక్కసారి తెంపుకొని వచ్చాము అని అంటే అంతకన్నా పెద్ద పెద్ద మాటలే మాట్లాడగలుగుతాం.
ఎదుటి వాళ్ళకి బూతులు రావు, ఎట్లా ఎక్కడ పడుకునేది ఎక్కడ చేసేది తెలియదు అనుకుంటే అమాయకత్వం మూర్ఖత్వం కదా. సో ఇప్పుడు ఒక పబ్లిక్ డొమైన్ లోకి వచ్చి మాట్లాడుతున్నప్పుడు మైండ్ ని 4 నోట్లో 4 కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి కదా. ఏది పడుతుంది మాట్లాడితే పర్సనల్స్ అన్ని ఉంటాయి, రేపేదన్నా నీకు జరిగినప్పుడు దాన్ని కూడా ఇది చేస్తారు కదా. సో ఏదైనప్పటికీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి. అవి కాకుండా రాజకీయం ఏదైతే మాట్లాడారో అది కదా మాట్లాడాలి. అంటే ఏ విషయం బయటకు వచ్చి మైకులో మాట్లాడుతున్నది, భయపట్టలేదు ఏంటి? అదే ఆశ్చర్యంగా ఉంది నాకు. ఎవరు ఈ శ్యామలక్క భయపట్టలేదు. భయం ఎందుకు పడుతుందండి? అంటే వీళ్ళు మంచోళ్ళు కాబట్టి. టీడీపీ వాళ్ళు మంచోళ్ళు కదా, ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కదా. పోనీ వీళ్ళు ఎన్నన్నా కూడా మనల్ని ఏమనర్లే అట్లా అని చెప్పి లిమిట్స్ కూడా క్రాస్ చేస్తే కొన్నిసార్లు ఇదే చేస్తారు కదా. శిశుపాలుడు అంతటి వాళ్ళే కృష్ణుడు 100 తప్పులకు ఇచ్చాడు, 101 తప్పు చేస్తే తల కంటించాడు విష్ణు చక్రంతో. ఎవరు బతుకులైనా అంతే. అట్లా నేను ఏది చేసినా పాపం వీళ్ళు మంచోళ్ళు కాబట్టి ఏమనరు అనుకుంటే ఎట్లా చెప్పండి? చంద్రబాబు నాయుడు గురించి సీత నీ గురించి తెలుసుకున్నాను. అంటే నువ్వు చెప్పాలంది ఈ చంద్రబాబు నాయుడికి 75 ఏళ్ళు పెద్ద ఆయన అని అనుకున్నావు. చూస్తుంటే వర్క్ చూస్తుంటే నీకు ఏమనిపిస్తుంది? కలెక్టర్ మీటింగ్ పెడుతున్నారు, పోలవరం అంటున్నారు, అమరావతి అంటున్నారు, ఎన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు ఆయన 16 ఏళ్ల నవబాలులాగా పనిచేస్తున్నట్టు కనిపిస్తా ఉంటలే మీకు? నాకైతే అదే కనపడతా ఉంది. ప్లస్ ఇది వీళ్ళంతా కలెక్టర్ అంతా పిలిచి 2వ సదస్సు పెట్టారు, మనం చూసినా నేను. ఎంత హుందాతనంగా మాట్లాడుతా ఉండరు, ఎక్కడ రోడ్లు వేయించాలా, ఎక్కడ ఇది ఉంది, సో మిగతా వాటికి ఇబ్బందులు కడగకుండా నీట్ గా వేయండి ఇలా చెప్తా ఉంటే, ఇంతకు ముందు గత ప్రభుత్వం ఎప్పుడైనా విన్నారు మీరా? చూసినారా? నేను ఎప్పుడు చూడలేదు. మా తారేపల్లి ఎప్పుడన్నా మాట్లాడుతూ అంటే రికార్డెడ్ వీడియో వచ్చేది, అది నేను చూసేవాడిని. ఓకే, జగన్ అన్న మాట్లాడినప్పుడు నాకు ఓటు వచ్చింది ఎప్పుడంటే ఐ థింక్ ఫస్ట్ ఓటేసింది బాబు గారికి అనుకుంటా. 18 ఏళ్ళకి ఓటు వచ్చింది నాకు, పెళ్ళైన తర్వాత ఓటు వచ్చింది అది అత్తారింటికి పోయినాక. అప్పుడు బాబు గారికి ఓటేసిన నేను ఫస్ట్. అప్పటి నుంచి నేను అసలు న్యూస్ వచ్చినా కూడా అట్లా వింటా ఉండేదాన్ని. సో రాజకీయ నాయకుడు అంటే అట్లా కదా ఉండాలా. మా పవన్ కళ్యాణ్ గారికి ఆవేశం వచ్చినా కొంచెం ఊగిపోతాడు గానే, మా చంద్రన్న ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పుతాడా? చూడు అసలు ఎంత ఉందాతనంగా రాజకీయం చేస్తారో. మొన్న ఒక ఈ అంటే పేరెంట్స్ మీటింగ్, పెద్ద మీటింగ్ ఇట్టనమాట, మెగా పేరెంట్స్ మీటింగ్ అని. అక్కడ పిల్లలందరూ భోజనాలు ఇచ్చినప్పుడు అందరూ డాక్టర్లు ఏమంటారు, ఎలా కూర్చుని చూస్తా, ఎలా తింటాడా భోజనం చూసా, కింద కూర్చుని తిన్నాడు చేత. మరి ఆశ్చర్యపోయారు, కింద కూర్చోరు జనరల్ గా, డౌన్ టు ఎర్త్ పర్సన్. అయ్యి బాబు కింద కూర్చో అంటే ఆ ఏజ్ కి కూర్చోవడం చాలా కష్టమైపోతుంది. డాక్టర్ కూడా కూర్చోవద్దు అంటాడు. ఆయన చక్కగా గంట సేపు కూర్చుని భోజనం చేశాడు. ఆయన చాలా ఆశ్చర్యం వేసింది. అసలు మన చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ అన్న గారు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు అందరు కింద కూర్చొని ఆ పిల్లలతో ఎంత బాగా, అది కదా నాయకత్వం అంటే, అది కదా రాజకీయం అంటే. ఏంది పిల్లల మీటింగ్ సభ పెట్టినప్పుడా ఆయనకి 3 పెళ్లిళ్ళు, ఈయనకి 6 పెళ్లిళ్ళు, ఆయనకి 4 పెళ్లిళ్ళు, ఇది ఆ పిల్లలకు చెప్పేదే? అయ్యయ్యో, మా జగన్ అన్న ఎన్నిసార్లు మీటింగ్ పెట్టినా పిల్లలకి ఏం తెలుస్తుంది పెళ్లిళ్ళ గురించి? నువ్వేం చెప్పాలి సబ్జెక్ట్ లేక రాసిచ్చేవాడు ఎవరు దిక్కుమాలి నాకు తెలియదు గానే. వాడు ఇట్లాంటి సన్నాసి మాటలు మాట్లాడుతా ఉంటే పిల్లలకి అదే నేర్పించేదే? అవన్నీ చూసి నేర్చుకోవాలి కదా. ఇప్పటికైనా నాదొకటేనండి పాలిటిక్స్ గురించి చెప్పేది, ఇప్పటికైనా జరిగిపోయింది ఏమీ లేదు. నెక్స్ట్ గెలవాలి, మనం ప్రజలకి మేలు చేయాలి, మళ్ళీ ముఖ్యమంత్రిగా చేపట్టాలి పగ్గాలు అనుకుంటే ఇప్పటికైనా ఉండే తీరు మార్చుకుంటే, నేను చిన్నదాన్నో పెద్దదాన్నో పక్కన పెడితే మా జగనన్నకి చెప్తా ఉంటా, ఏమని చెప్తున్నా, ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే పార్టీతో కలిసి పొమ్మని చెప్పడంలా. ఇప్పుడు నిజంగా నువ్వు ఇప్పుడు అధికార స్థానంలో ఉండవు, నువ్వేదైనా నిజంగా మిస్టేక్ చేస్తే విమర్శించు, వాళ్ళు దానికి నీకు ఏదో ఒక సమాధానం చెప్తారు, ఇది నువ్వు మిస్గా అర్థం చేసుకుంటున్నావు అని. అలా కాకుండా చేసే మంచి చెప్పకుండా ఎంతసేపటికి చెడు చెప్పి తవ్వుతూ పోతా ఉన్నావంటే ఈసారి వచ్చేది కూడా 8 సీట్లే. ఇప్పుడన్నా 11 వచ్చింది, ఈసారి 8 వచ్చేది. ఇంకనైనా మంచిగా మార్చుకొని ఆ బిహేవియర్ మార్చుకొని ముందుకు వెళ్ళిపోతే, అందరితో కలిసి వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ గా వెళ్తూ ఉంటే ఇదవుతుంది. లేదంటే రాదు. రేపు పండక్కి ఏదో లోకల్ ప్రజల్లోకి వస్తారంట కదా, చూద్దాం. నువ్వు కొద్దిగా అమాయకంగా అనిపిస్తున్నావు సీత. ఎందుకంటే ఆయన ఎవరి మాట వినరంట. నేను చీఫ్ సెక్రటరీ గారితో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాడు, ఆయన ఎవరి మాట వినరు, ఓడిపోయినా సరే. ఆయన ఈవీఎంలు గోళ అన్నారు, ఈవీఎంలు మోసం అన్నాడు ఆయన. ప్రజల్లో మార్పు అంటలా, ఈవీఎంలు ఏదో మోసం చేశారంట. మరి 150 సీట్లు వచ్చినప్పుడా అంతకు ముందా అప్పుడు మేము ఈవీఎం ట్యాంపరింగ్ చేసిందంటే అట్టదట్టా అంటారా? మరి ఇప్పుడు నువ్వు ఏమి ఓడబి కట్టలు కట్టినవని ఇప్పుడు నీకు ప్రజలు ఓటేస్తారా? అది ఇప్పుడుకైనా అర్థం చేసుకుని జగన్ అన్న అదే ప్రజల్లో తిరుగుబాటు వచ్చిన సంగతి మర్చిపోయాడు ఆయన. ఆ విషయం మర్చిపోయారు. ఈవీఎంలు అంటున్నాడు. నేను బట్టిన కుందేళ్ళకి 2 కాళ్ళు అనుకుంటే ఎట్లా, 3 కాళ్ళు అనుకుంటే ఎట్లా?
అమ్మో చాలా కట్టమ్మో ఇది నువ్వు కూడా అమాయకంగా ఉన్నావు నాకు చూస్తుంటే అమాయక సీతలాగా ఉన్నావు. తర్వాత మరి అమాయకంగానే కనిపిస్తుంది. చూస్తున్నాను అలాగే ఉన్నాను కొద్దిగా. అంటే జగనన్నకి ఎలా రావాలో ఓటుకి నువ్వు సహిస్తుంటే వింటారేమో అనుకుంటున్నావు నువ్వు. ఏమన్నామ్మా మరి పేరు నాని ఏంటి అంతకుముందు అత్తమానం తిప్పిసేవాడు ముసలోడు అని. ఏంటి పేరు నాని కనపడట్లేదు అంటే వీళ్ళేదో అనుకుంటారు అయిపోయిందిలే చంద్రబాబు నాయుడు గారు మేము జైల్లో పెట్టేసినాము ఇంకంత కథము ఇంక అట్టించి అట్టే వెళ్ళిపోతారులే అని అనుకున్నాడు. అసలు వచ్చిన వీళ్ళకి దిక్కుమాల ఆలోచన ఎవరు ఇచ్చిండ్రో గానే జైల్లో పెట్టాలని ఆలోచన అది పెట్టడం వల్లే కదా ఈ రోజు ఇంత పవర్ వచ్చిండేదా చంద్రబాబు నాయుడు గారికి. నిజంగా జైల్లో పెట్టబట్టే పెద్ద సింపతి వచ్చేసింది. అది తెలుసుకోవట్లేదు. విప్లవం స్టార్ట్ అయింది కదా అందరిలో. తర్వాత లోకేష్ అన్న గారు వచ్చేసి ఈ ప్రజా యువగళం అని చెప్పేసి ఏదైతే ఆయన జైల్లో పెట్టడం వల్ల 2 ఉపయోగాలు జరిగినాయండి. వీళ్ళ పార్టీకి పెద్ద హోల్ పడింది, వైఎస్ఆర్సీపీ పార్టీకి. చిన్నది కూడా కాదు, పెద్ద హోలే అది. ఒకటి ఆయన జైల్లో ఉండి అందరిలో ఒక విధమైన మార్పు వచ్చినదే. హోల్ అంటే తెలుగులో ఏదో అంట లెక్క ఏదో వస్తుంది ఏదో బో అని. సో రెండోది ఏంటంటే లోకేష్ అన్న ఎంత బాగా ఇదైపోయాడో నిజంగా బాబు గారు జైల్లో బాగుపట్టేనేమో ఈయన ప్రజల్లో తిరిగి మంచి బలాన్ని చేకూర్చుకున్నారు. అదిగా ఆ 2 కానీ జరగకపోయి ఉంటే, జైల్లో పెట్టడం కానీ జరగకపోయి ఉంటే ఇంత మార్పు వచ్చిండేది కాదు. లోకేష్ అన్న కూడా బాగా అసలు నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ లాగా ఇది అయిపోయాడు కదా బాబు గారి తర్వాత. ఎంత తెలివిని ఎంత బలాన్ని చేకట్టుకున్నాడంటే కార్యకర్తలను కలిపేశాడు. ఢిల్లీలో ఉండి లాయర్తో మాట్లాడేవాడు. ఇది ఈ పార్టీ మన పార్టీ మనమంతా ఒకటి అనే ఒక ఐక్య భావాన్ని ప్రజల్లో అందరిలో భుజాల మీద చేసుకొని నడుస్తా ఉంటే ఇది కదా నాయకుడు, ఇది కదా లీడరు. ఎంతసేపటికి ఎక్కడో అద్దాల మేడలో కూర్చొని మాట్లాడితే ఆడెట్ట నాయకుడు అవుతాడు? ప్రజల్లోకి వచ్చిన వాడే కదా నాయకుడు అవుతాడు. ఈ 6 నెలల్లో చూస్తుంటే లోకేష్ బాబు చూస్తే ఏమనిపిస్తుంది నీకు? అదే చెప్తున్నాను కదా, నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ లా కనిపిస్తున్నాడు. అంత తయారయ్యాడు, తనంతటి తాను రెడీ చేసుకున్నాడు. మరి రోజక్క అత్తమానం ఒక పప్పు అనేది అందుకే ఇప్పుడు ఆ పప్పు నోట్లకు దిగట్లాంకి అలా అన్నోళ్ళకి ఇప్పుడు ఆ పప్పు ముద్ద నోట్లకు దిగడం అలా అది నొప్పి పెద్ద ఇది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. విశాఖ ఉక్కు తీసుకొస్తున్నాడు కదా, మరి పప్పు అన్నారు కదా, పోయి అక్కడెక్కడో పోయి మాట్లాడమంటే మా జగన్ అన్న చల్లేస్తుంది, నేను పోయి వాళ్ళతో మాట్లాడలేను. పోనీ అప్పటికి ఏదో వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడుతా ఉంటే, పోనీ నాకు ఇంగ్లీష్ రాదులే మాట్లాడుతా ఉంటే ఈజ్ దట్ ఫర్ అంటున్నాడు కదా. మళ్ళీ మా లోకేష్ అన్న మాట్లాడాడు, ఎట్లుందా చేశాడు కదా, ఎట్లా మాట్లాడినాడా, ఎట్లా సమాధానం చెప్పినాడా? అది కదా నాయకత్వం అంటే, అది కదా రాజు అంటే. ఇక మన ఈ జమిలీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి, మళ్ళీ గెలిచేస్తాం వైసీపీ, మేమే వచ్చేస్తాం అధికారంలో. జమిలీ ఎన్నికలు బాబోయ్ అపోహ అనమాట. మేము గెలిచేస్తాము, మేము చేసేస్తాము. అంత పెద్ద మెయిన్ ఎన్నికల్లోనే నీకు 11 సీట్లు వచ్చాయి. ఈ జమిలీ ఎన్నికల్లో ఏం చేస్తుంది? పోనీ అట్లయినా ప్రభుత్వం ఏమన్నా చల్లగా ఏమన్నా పడుకొని ఉందా? అది పని చేసుకుంటా పోతా ఉంది కదా. 6 నెలల్లో ఇన్ని మార్పులు తెచ్చే నాయకుడు ఎవరో అంట. పోలవరం కట్టేశారు, పోలవరం, అమరావతి. ఆ చెట్లన్నీ వీళ్ళు వదిలిపెట్టేసి పోయి ఉంటే 2000 కోట్లు ఏమో పెట్టి మొత్తం అన్ని వాటి తీసి అంత ఖర్చు అయింది. ఎంత 15 సంథింగ్ ఎన్నో లక్షలు ఫిగర్ 32 కోట్లు ఏమో తీసేసి అవన్నీ కళ్ళకి కనిపిస్తా ఉండే కదా. ప్రజలు ఏమన్నా అమాయకులా? ఈ ప్రపంచంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో తెలివిగల వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే అది నువ్వు నేను కాదు, నాయకులు కూడా కాదు, ప్రజలు. జమిలీ వీళ్ళు ఏమనుకుంటారంటే వైసీపీ వాళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో గొడవలు వచ్చేస్తాయి, విడిపోతారు, మళ్ళీ మనం గెలవచ్చు అని అనుకుంటున్నారు వాళ్ళు. ఏమీ విడిపోదు. అక్కడ కూటమి ప్రభుత్వం బాబు గారు, లోకేష్ అన్న గారు ఉన్నారు కదా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన ఉన్నటువంటి నాయకుడు. అంత ఈజీ ఏం కాదు, అంత ఈజీ ఏం కాదు. నాకు పవన్ కళ్యాణ్ విన్నాను 2029లో కూడా మేము కలిసే ఉంటామని చెప్తున్నాడు ఆయన ఇప్పటి నుంచే. మరి అంతే కదా. ఒక ఇది ప్రజలు బాగుపడుతున్నారు అని అంటే, ఒకవేళ నిజంగా ఆయనకి పార్టీ వల్ల ఏమన్నా కష్టం అనిపించినప్పటికీ కూడా ఒక మెట్టు తగ్గుతాడే తప్పితే ప్రజల కోసం, అది మన కోసం, మనలాంటి ప్రజల కోసం తగ్గుతాడు తప్పితే నాకు ఇంత ఉన్నాడని చెప్పి పోయే రకం పవన్ కళ్యాణ్ కాదు. డౌన్ టు ఎర్త్ మనిషి. ఆయన ఎలా ఉండాలో ఎలా చేయాలో, ప్రజల కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాడు, అంత ఇది చేస్తాడు, అనుకున్న సాధిస్తాడు. ఏమో సీత, నీకు ఏదైనా పదవి ఇస్తున్నారు అనుకో,
ఇద్దామని అనుకున్నారు అనుకో, తీసుకుంటావా వద్దంటావా? ఎందుకు తీసుకోనండి? ఇప్పుడు నాకు నేను ఇంత ధైర్యంగా వచ్చి మాట్లాడుతున్నాను అనంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నాకు రకాలుగా నా గురించి నా ఫ్యామిలీ గురించి అంత హింస పెట్టి మాట్లాడుతున్నాను అనంటే, తట్టుకొని ధైర్యంగా ఈరోజు స్టూడియోకి వచ్చి మాట్లాడుతున్నాను అనంటే, నా చేతికి ఏదన్నా ఒక చిన్న పదవి వస్తే ఇంకెంత మాట్లాడతాను. శక్తి అనేది కావాలి కదా ఎవరైనా మాట్లాడాలంటే. ఇప్పుడు నేను మిడిల్ క్లాస్ పర్సన్ అండి, నా ఫ్యామిలీ మాకు అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు. సో నాకు సపోర్ట్ అంతా చేసేది, నా శక్తిని ఇచ్చేది ఒకటి నా అత్త, నా మామ, నా పిల్లలు, నా భర్త, నా వెనకాల నా అదే సైన్యం వాళ్ళు, ఇంకెవరు లేరు. నాకు మనీ పరంగా సపోర్ట్ లేదు, పోనీ ఏదైనా రాజకీయ నాయకుడి పరంగా సపోర్ట్ లేదు, నెవర్. నా ఫ్యామిలీ నాకు సపోర్ట్, నా భర్తే నాకు ఒక పెద్ద సపోర్ట్ అన్నమాట. మరి చుట్టాలందరూ ఏమన్నారు, నీకెందుకే బాబు నువ్వు ఒక ఏదన్నా మాట్లాడుతుంటే భయపడిపోతుంటారు, నీకు ఎందుకే బాబు లేదు హాయిగా కూకుండా ఒక గమ్మున ఉండకుండా ఏంటిది అని? అట్లేం లేదు. సో చుట్టాలు అంత ధైర్యంగా వచ్చి నాకు సజెషన్స్ ఇచ్చేంత స్థాయి లేదు అన్నారు ఎవరు కూడా. స్థాయి అని కాదులే కానీ స్థాయి అనడం తప్పు, అంటే పెద్దవాళ్ళు కదా అలా అనకూడదు. అంటే దగ్గరకు వచ్చి చెప్పేంత ఇది లేదు అనమాట, అంత క్లోజ్నెస్ లేదు. ఏమ్మా బాగున్నావు అంటే ఏమో బాగున్నాం. పాలిటిక్స్ గురించి నీకెందుకు మాట్లాడేంత స్థాయి ఎప్పుడు వస్తుంది, అంత హక్కు ఎప్పుడు వస్తుంది? వాళ్ళు మనకు దగ్గరగా అభిమానంగా పలకరిస్తున్నప్పుడు, స్టార్టింగ్ నుంచి అలాగే ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఇది వస్తుంది, ఏమ్మా ఇలా ఎందుకురా మాట్లాడుతున్నావు అని. ఇప్పుడు మధ్యలో వాళ్ళకి అట్లాంటి ర్యాంపో ఏం లేదు కదా. సో మనం కష్టపడుతున్నప్పుడు ఒకేలా వదిలేశారు, ఇప్పుడు సుఖపడుతున్నప్పుడు ఒకేలా వదిలేశారు. కాబట్టి ఈ మాట కూడా మాట్లాడే ఇది వాళ్ళకి లేదన్నమాట. నేను ఆ పదవులు వాటి గురించి తెలియదండి. నాకు ఏదైనా మాట్లాడితే నిజంగా తప్ప అనేది నేను ఏ పక్క జరిగినా మాట్లాడతాను. ఈవెన్ ఇప్పుడు టీడీపీకు జనసేన సంబంధించి ఏదైనా ఒక మిస్టేక్ జరిగినప్పుడు నేను వాయిస్ రేస్ చేస్తాను, అలానే కాదు. సో మనం మాట్లాడే మాట న్యాయబద్ధంగా ఉండేది ఒకటి ఆలోచిస్తాను నేను. నా చిన్న డౌట్ ఏంటంటే సీత, ఎక్కడన్నా అత్యాచారం జరిగింది, ఎవరో ఒక హత్య జరిగింది, ఎన్న ప్రభుత్వ వైఫల్యం నిజమా? అదే కాదండి, నాకు ఇది ఈ నాలెడ్జ్ ఏదో ఉంటదంట, నాలెడ్జ్ పర్సన్స్. ఎవడో బిల్డింగ్ లో వాచ్మెన్ ఒక అమ్మాయి మీద చేశాడు, అది ప్రభుత్వం వైఫల్యం అంటే నాకు అర్థం అవదు. అదే కదా వీళ్ళు మాట్లాడేదా, అంటే చెప్పడానికి ఏది లేక ఇప్పుడు ఇది మాట్లాడితే ఏదో మనం ఇది చేసినట్టు అయిద్దని అనుకుంటే బొంగు అక్కడ ఏమీ కాదు. సేపు మాట్లాడుకోవాల్సింది తప్పితే అంతే. ఇప్పుడు మీరు పదవిలో ఉన్నారని మీరు ముఖ్యమంత్రి అనుకోండి, ఇప్పుడు ఎక్కడో మీ ఆంధ్రాలో ఏదో జరిగింది, ఎవరో ఒక అమ్మాయిని తీసుకెళ్లి ఒక అబ్బాయి దారుణంగా రేప్ చేసి చంపేశాడు, దానికి నువ్వు అకారణం అవుతావా? అదే నాకు అర్థం. ఏం మాట్లాడాలా? మీరు ఒక ఆడ అయినప్పుడు మీరేం మాట్లాడాలా? ఈ విధంగా ఇలా జరిగింది, నువ్వు అవేర్నెస్ ఇవ్వాలా. ఇలా చేయకండి, మీ పిల్లలకి ఇంటి కూర్చోబెట్టిన తర్వాత మాట్లాడుకోండి. వాళ్ళు స్కూల్కి వచ్చేటప్పుడు, కాలేజీకి వెళ్ళేటప్పుడు ఏమన్నా జరుగుతుందా, ఎవరైనా ఇది చేస్తా ఉన్నారా, లేకపోతే ఫోన్లో ఏమన్నా చాటింగ్ జరుగుతున్నాయా, పిల్లల యొక్క తల్లిదండ్రులకి చెప్పుకోవాలా. అట్లా కాకుండా ఎంతసేపటి గవర్నమెంట్ జరుగుతుంటే మీరు పదవిలో ఉన్నప్పుడు ఏం జరగలేదా? అలా మాట్లాడకూడదు అనేది నా పాయింట్. అది అప్పుడు బోర్డు జరిగినాయి, అప్పుడు జరిగాయి. అప్పుడు పాపం జగన్ దగ్గరుండి ఏం చేయించలా, అది కూడా చెప్తా ఉండా. జగన్ నుండి దగ్గరుండి నువ్వు ఇది చేయమ్మా అది చేయమ్మా అని చెప్పి ప్రలోభం చేసినట్టు ఏమి లేవు. కాకపోతే ఈ కొవ్వు మాట్లాడొద్దు అనేది చెప్తా. బాబు గారు ఏం చేస్తారు, ఎక్కడో హత్య జరిగితే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు, అది తెలుసుకొని మాట్లాడండి. ఎందుకు అంత వీపీ గల్లాగా మాట్లాడతారా అని నేనంట. అది నా బాధ. మీరు అవేర్నెస్ ఇవ్వండి, మీరు పెద్దవాళ్ళు కదా, మీరు చెప్తే అందరూ వింటారు కదా. అలాంటప్పుడు మీరు పేరెంట్స్ కి ఒక ఇది చెప్పండి, ఎక్కడ మీటింగ్లు పెట్టి ఇలా చెప్పండి, కొన్ని హత్యలు జరగకుండా మానభంగాలు జరగకుండా ఆపాలి అని అంటే. ఇప్పుడు నాకు వచ్చిన ఆలోచన మీకు ఎందుకు రాదు నేనంట. అది వీళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా వెళ్ళి అరే తల్లిదండ్రులు చెప్పొచ్చు, మీ జాగ్రత్తగా పెంచుకోండి, మీ పిల్లలని కూడా చెప్పొచ్చు, జాగ్రత్తగా చెప్పొచ్చు కదా. అది నేను అంటున్నా. దానికి నువ్వు ప్రభుత్వాన్ని తీసుకొని వచ్చి ఇది చేసి మాట్లాడితే అది ఎట్ట కరెక్టా? మరి జగన్మోహన్ రెడ్డి షర్మిల చెల్లి కలుసుకోవడానికి అవకాశం ఉందంటావమ్మా? అంటే వాళ్ళ అన్న చెల్లెలు చుట్టాలు ఎవరు ఉంటారు కదా. అయ్యో అట్లా ఏముందండి, వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఒక తల్లి రక్తం పంచుకు పుట్టినారు కదా. మరి వాళ్ళ అన్న ఆప్యాయతలు ఇప్పుడు షర్మిల గారికి ఏమన్నా ఏదన్నా బాగలేక పాపం హాస్పిటల్ పడింది అనుకో, సిక్ అయింది అనుకో, జగన్ అన్న పోయి మాట్లాడరు మా చెల్లెలు కదానే. ఒకవేళ జగన్ అన్నకి ఏదన్నా బాగలేకపోయింది అనుకో, చెల్లెలు అయ్యో మా అన్న ఇట్లా అయిపోయిందనండ, ఈ ఆస్తులు కూడా వాళ్ళు పక్కన పెడితే వాళ్ళు బాగానే ఉంటారండి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మంచి వాళ్ళు అంట, మధ్యలో పెళ్లి వాళ్ళు చెడ్డోళ్ళు.
వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. వీళ్ళిద్దరు ఏంటన్నది చూడాలి ఇప్పుడు. ఏం లేదండి, నేను ఇంకొక విషయం కూడా చెప్తా. రాజకీయ నాయకులు బానే ఉంటారు. ఇప్పుడు ఒకవేళ బాబు గారు పోయారనుకో, పవన్ కళ్యాణ్ గారు కూడా పోయారు, ఎక్కడికన్నా పోయారనుకో, దానికి మా జగన్ అన్న కూడా వచ్చాడు అనుకో, జగన్ అన్న చంద్రబాబు నాయుడు గారు నమస్తే అన్నాడు అనుకో, మా చంద్రబాబు నాయుడు నమస్తే జగన్ బాగున్నావా అంటారు, పవన్ కళ్యాణ్ గారు ఏం జగన్ బాగున్నావా అంటారు. వాళ్ళు ఒకటైపోతారు. మధ్యలో వీపీ గాళ్ళం ఎవరము, మధ్యలో ఎవరైతే విమర్శిస్తున్నారో అలా అయిపోతారు, మన బోటోళ్ళు కదా. అవును, అది. ఇక రఘురామకృష్ణరాజు గురించి, డిప్యూటీ స్పీకర్ గురించి విన్నామమ్మా. పాప ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు ఏంటన్నది. అవునండి, పాపం వాళ్ళ పార్టీలో ఉన్నప్పుడే ఫోన్ ట్యాంపరింగ్ చేసి అంత బయట పెట్టి పాపం ఆయన కూడా ఒక నానా హింస పెట్టించారా, ఎక్కడో పాపం కూర్చోబెట్టి బయటికి కూడా రానికుండా చేసింది కదా. ఢిల్లీలో కూకున్నాడు పాపం, అక్కడికి వెళ్ళి కూర్చో ఉన్నాడు కదా. అవన్నీ చూసినాం కదా. పాపం ఫోన్ లోనే జూమ్ కాల్ లోనే మాట్లాడుతుండే పాప ఆయన. ఈ రోజు ఏం చేశాడు, ఒక అనగదొక్కాలని చూస్తే మంచి విత్తనాన్ని నువ్వు ఎంత దొక్కలో అనగదొక్కినా ఏదో ఒక రోజు మొలకెత్తి పైకి వస్తుందే గానీ అది చిన్న లాజిక్లు మర్చిపోతే ఎట్లా జగన్ అన్న. ఈ రోజు చూడండి, ఆయన పుట్టినరోజునప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లి కొట్టారంట. అలా పోలీసులందరూ కూడా ఇది కేసులు పెడుతున్నారు. పాపం ఆయన చాలా బాధపడ్డాడమ్మా. త్రిపుల్ ఎప్పుడైనా చూసావా ఆయన్ని? కలుసుకున్నావు ఎప్పుడన్నా? లేదండి. అయితే నేను ఇంటర్వ్యూ చేస్తాను, అప్పుడు వద్దుగా నువ్వు. ఆయనతో ఇంటర్వ్యూ ఉంది నాకు, అప్పుడు నువ్వు నేను చెప్తాను నాతో పాటు వద్దు కానీ, లేకపోతే మిమ్మల్ని పరిచయం చేస్తాను. చాలా మంచి పర్సన్ అండి, మా వారు కూడా చెప్తారు. రఘురామకృష్ణరాజు గారు అసలు ఆయన నిజాలు మాట్లాడతాడు. ఆయన పరిపాలన కూడా, ఆయన వాక్ చాతుర్యం కూడా చాలా పద్ధతిగా ఉంటది. వాళ్ళు వీళ్ళు అని చెప్పి మాట్లాడరు. ఆయనకి ఎవరైనా ఒకటే, న్యాయం ముందర ధర్మం ముందర. గోదావరి జిల్లాడు కదా, అందుకే నేను న్యాయం మాట్లాడతాడు. ఏంటంటే ఆయన డిప్యూటీ స్పీకర్ అయితే ఎదురుగుంటే జగన్ బాబు వచ్చి ఎమ్మెల్యేగా కూర్చొని చూస్తున్నాడు. ఆయన రావట్లేదు జగన్మోహన్ రెడ్డి. అది రాడండి. ఇంకా చెప్తా ఉంటాను కదా, పాప రఘురామకృష్ణరాజు గారు చూసినా కూడా ఎంతసేపు ఎదురు చూసినా ఇంక వేస్టే. రాడు జగన్ అన్న, రాడు. నేను చెప్పిన మొన్న కూడా వీడియో పెట్టినా, అన్న ఎందుకన్నా పోయి ఏ అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడి వాళ్ళు ఏదో ఒకటి రెచ్చగొడతారా, అప్పుడు నువ్వు ఒకటి శపథం చేసి వచ్చేయన్నా, అయితే ఈసారి అన్న ముఖ్యమంత్రి అయితే చేస్తాం మేము అని చెప్పి ఒక వీడియో పెట్టినా. బ్రహ్మాండంగా ఉంది ఐడియా అది. రెచ్చగొడతారు ఏదో అంటారు, నేను చీఫ్ మినిస్టర్ అయితే కానీ నేను లోపల. ఇప్పుడు దాకా ఎవరికి రాలి ఐడియా, నేనే పెట్టింది ఫస్ట్ వీడియో. అది నువ్వేనా? నేనే. అది బ్రహ్మాండంగా ఐడియా. అయితే ఆ పని చేయన్నా, నువ్వు నెక్స్ట్ సెట్ అయినా మన ముఖ్యమంత్రి చేసుకున్నట్టు మేము చేస్తాము అని చెప్తే ఈయనకపోయా వెళ్ళొచ్చు కదా. వెళ్ళి ఒక్క అరగంట సేపు మన వాళ్ళు గమ్ముకుంటారు కదా, మెయిన్ మా పవన్ రెడీగా ఉంటాడు. చూడాలని చెప్పి ఆతృతగా ఉంది కానీ ఏమి పోయినట్టు అయిపోతుంది, ప్రజల కోరిక తీరుతుంది, అక్కడ శపథం చేసినట్టు ఉంటది. రేపు మళ్ళీ ముఖ్యమంత్రి అవనే అవ్వకపోయిన తర్వాత విషయమా ఎంత బాగుంటది. ఇట్లాంటి అలాగ వచ్చిన ఆలోచనలు ఎవరు ఈరే పాపం జగన్ అన్నకి. ఏమో చూద్దాం మరి. నీకు మంచి పదవి రావాలని, మళ్ళీ వచ్చిన తర్వాత నాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నా. తప్పకుండా అండి. చాలా బాగా అన్ని విషయాలు బాగా చెప్పావు. చిన్నపిల్లవైనా నీకు అన్ని విషయాలు బాగా వచ్చేసి నీకు తెలిసిపోయినాయి. రోజెక్కలాగా మినిస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా, కానీ ఆవిడలాగా మాట్లాడదని అనుకుంటున్నాను. ఓకేనా? మీకు నన్ను చూస్తే ఏమనిపిస్తుంది, అలా మాట్లాడతా అన్నట్టు అనిపిస్తుందా? అనిపించలే. అమాయకురాలు అన్నా కదా నేను ఇందాక, కొద్దిగా అమాయకురాలా కనపడుతున్నావు నాకైతే. చాలా ఇన్నోసెంట్ అంటాం కదా, తెలివితేటలు తక్కువ, నిజాయితీగా మాట్లాడుతున్నావు. డబ్బుల గురించి కూడా ఆశించినట్టు కనబట్టలేదు. లేదు, చాలా నిజంగా కష్టపడే పనిచేసేలాగా, మనిషి కష్టపడే మనిషి మనస్తత్వం లాగా నాకు అనిపిస్తుంది. నేను ఒక విషయం చెప్తాను, ఇంకొకటి కూడా. ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు మేడం ఎంత తీసుకుంటారని అడిగారు. దేనికండి అన్న, మీరు మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా ఎంత తీసుకుంటారు అని అంటే, మీరు నేనేదో నా గురించి మీరేదో ఏం చెప్తానో ఏంటి అనేది ఆ నెల్లూరు స్లాంగ్ మీకు కావడం కోసం మీ రేటింగ్ కోసం తీసుకుంటున్నారు. బట్ నేనేమనుకుంటున్నాను, నా వాయిస్ అందరికి వినిపించాలని నేను ఆలోచిస్తున్నా. సో నాది స్వార్థం ఉంది. సో అప్పుడు నేను మీ దగ్గర డబ్బులు అడగను, ఇదే మాట చెప్పా. ఇట్లా క్లాప్స్ కొట్టాడు. నిజంగా నీ మంచితనం అంటే మంచితనానికి మంచి పదవి రావాలని కోరుకుందాం. చూద్దాం, పైన భగవంతుడిదయ్యా. ఇదండి పులి సీత గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం. నమస్కారం అండి.